వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈఎస్ఐసి అలాగే ఏఐఐఎంఎస్ నుంచి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పుకున్నాము. సో వాటి యొక్క ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎంత ఫీజు పే చేయాలనేది లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాము. సో అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము మరి ఎక్కడెక్కడ ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి, సో ఇక మిగతా ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం కేవలం స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మాత్రమే ఎన్నెన్ని ఉద్యోగాలు కేటాయించారు అనేది అయితే ఒకసారి అయితే మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎయిడ్స్ ఎడ్యుకేటర్ కమ్ కౌన్సిలర్ వచ్చేసి మనకి ఏఐఎంఎస్ న్యూఢిల్లీ నుంచి అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి కేటగిరీ వరగా చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ అయితే ఒకటి ఉంది ఈ డిపార్ట్మెంట్లో, ఈ ఇన్స్టిట్యూట్లో అనమాట. సో ఈ ఇన్స్టిట్యూట్లో మనకు అన్రిజర్వ్గా ఒక పోస్ట్ అయితే ఉంది. మొత్తం వచ్చేసి మనకు ఒకటే పోస్ట్ ఉంది. ఈ ఏదైతే ఉందో మనకు ఎయిడ్స్ ఎడ్యుకేటర్ కమ్ కౌన్సిలర్ అనమాట. అలాగే ఏఎన్ఎం ఫీమేల్ చూడండి, ఒక ఏఎన్ఎం ఫీమేల్ వచ్చేసి మనకి రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ ఆర్హెచ్టిసి. ఓకే, సో ఇందులో మనకి అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది. సో మొత్తం పోస్టులు వచ్చేసి కూడా మనకు ఒకటే పోస్ట్ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ మూడో చూసుకున్నట్లయితే మల్టీపర్పస్ వర్కర్ వచ్చేసి ఏఐఎంఎస్ న్యూఢిల్లీ నుంచి అయితే మనకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక అన్రిజర్వ్డ్ వచ్చేసి 3 ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టీకి ఒకటి ఉంది, ఓబీసీకి ఒకటి ఉంది. మొత్తం కూడా మనకి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్ ఫీమేలు. సో ఇది మనకి ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి అనమాట. సో ఇందులో మనకి చూడండి అన్రిజర్వ్డ్ వచ్చేసి 194 ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు 46 అండ్ ఓబీసీ వచ్చేసి 121, ఎస్సీకి వచ్చేసి 65, ఎస్టీకి వచ్చేసి మనకి 34, అలాగే టోటల్గా వచ్చేసి మనకు 460 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో 460 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో ఒక 21 ఏమో సపరేట్గా మనకి పిహెచ్ వాళ్ళకి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 21 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నర్సింగ్ ఆఫీసర్ మేల్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇది మేల్కి సంబంధించినవి. సో ఇక్కడ మన కేటగిరీ పరంగా చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 48 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, అలాగే ఓబీసీ వాళ్ళకి 29, ఎస్సీ వాళ్ళకి 16, ఎస్టీ వాళ్ళకి 8 అండ్ అలాగే టోటల్గా వచ్చేసి మనకి 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక మనకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఒకసారి నర్సింగ్ ఆఫీసర్ ఫీమేల్ 6వది. సో ఇది మనకి ఇన్స్టిట్యూట్ వచ్చేసి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంఫాల్ నుంచి అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి మనకి ఇక్కడ చూసినట్టయితే అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకు 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే లేవు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, మొత్తం వచ్చేసి మనకి 13 అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో నర్సింగ్ ఆఫీసర్ మేల్ అనమాట. సో ఇది నర్సింగ్ ఆఫీసర్ మేలు. సో చూసుకున్నట్టయితే మనకి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంఫాల్ నుంచి ఇది కూడా వాళ్ళు, ఇదేమో ఫీమేల్, ఇదేమో మేల్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఓబీసీ. ఓకే, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. అలాగే ఇక ఇందులో మనకి టోటల్గా వచ్చేసి 3 ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ హెల్త్ నర్స్. ఓకే, సో పబ్లిక్ హెల్త్ నర్స్ వచ్చేసి ఏఐఎంఎస్ రిషికేష్ నుంచి అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. ఇక అన్రిజర్వ్డ్ వచ్చేసి 1 ఖాళీగా ఉంది. టోటల్గా వచ్చేసి మనకు 1 వేకెన్సీ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకుందాము. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి సీనియర్ 9వది వచ్చేసి మనకి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఫీమేల్ అండ్ అలాగే సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ మేల్ వచ్చేసి ఏఐఎంఎస్ జమ్మూ నుంచి అయితే వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఇక అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి అండ్ అలాగే ఫీమేల్కి మెయిన్కి వచ్చేసి ఏమో 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చేమో మనకి చూసుకున్నట్టయితే 2 ఉన్నాయి. ఇక ఫీమేల్ వచ్చేసి 2 ఉన్నాయి, అలాగే మేల్ వచ్చేసి 0 ఉందన్నమాట. ఇక ఓబీసీ వాళ్ళకు 7 అండ్ అలాగే ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, మొత్తం వచ్చేసి 15. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 1 అయితే వాళ్ళు వేకెన్సీ అయితే చేస్తున్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే మేల్ చూసుకున్నట్టయితే ఏఎంఎస్ జమ్మూ నుంచి మేల్ చూసుకున్నట్టయితే ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ 2, అలాగే ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఇక టోటల్ వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. ఇదే విధంగా సో మనకు ఏఎంఎస్ నాగపూర్ అండ్ అలాగే పాట్నా, ఓకే, రాయబేరి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్లా కేటగిరీ పరంగా మనకు వేకెన్సీస్ అయితే లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో చూసుకున్నట్టయితే మనకి
ఇందులో ఇదే విధంగా మనకి 24 రకాలైనటువంటి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు మనకి. అయితే మనకు ఈ విధంగా కేటగిరీల పరంగా మనకు టోటల్‌గా అయితే ఇవ్వడం జరిగింది. సో, వీటికి మనము ఎలా అంటే సో, ప్రతి స్టేట్ వాళ్ళు అర్హులనమాట వీటికి. సో, మనకిది సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి సో, ప్రతి స్టేట్ వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉద్యోగాలున్నాయో వీటన్నిటికి కూడా మీరు అర్హులే. ఓకే. సో, నాట్ ఓన్లీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈఎస్ఐసి ఓకే. సో, ఇవి మాత్రమే కాదు. సో, ప్రతి ఒక్క ఉద్యోగానికి అందరూ గూడా అర్హులే అనమాట. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, సో, జస్ట్ మన క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఎన్ని ఉద్యోగాలుంటే అన్ని ఉద్యోగాలకు మీరు అర్హులే. ఒకేసారి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చనమాట. మనం గూడా కేవలం జస్ట్ రూ. 99కే ఈ యొక్క అప్లికేషన్ అయితే చేస్తున్నాము. అండ్ ప్రీవియస్ వీడియో సో, ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. ఆ వీడియోని చూడండి మొత్తం డెప్త్‌గా ఉంటుంది. సో, అంటే మనకు ఎంత ఫీజు పే చేయాలి, ఎప్పటివరకు క్లాస్ చేయటం అనేది మొత్తం వివరాలైతే ఉంటాయి అందులో. అది చూసిన తర్వాత మాకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో, ఈ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. 9603966950 నెంబర్‌కి. సో, మేము మీకు రూ. 99కే కేవలం రూ. 99కే అప్లికేషన్ అయితే చేసి పెడతామనమాట. సో, ఇది అనమాట. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను. సో, ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. కొత్త వాళ్ళు, వచ్చిన వాళ్ళు అండ్ అలాగే పాత వాళ్ళు, కొత్త వాళ్ళందరూ కూడా సో, మనకు సంబంధించినటువంటి 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వాట్సాప్ గ్రూప్, రెండోది టెలిగ్రామ్ గ్రూప్. ఆ గ్రూప్‌ల లింకుల్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టాను. సో, ఆ గ్రూప్‌లలో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అయ్యి ఉండండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అండ్ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు ఆ గ్రూప్‌లో అయితే పెట్టడం జరుగుతా ఉంటది ఎప్పటికప్పుడు. సో, అయితే మీరు ఏదో వర్క్‌లో ఉండి యూట్యూబ్ నుంచి వీడియో రిలీజ్ అయిన తర్వాత చూడలేకపోవచ్చు. సో, కాబట్టి అలాంటివన్నీ మిస్ అయినటువంటి అన్నీ గూడా ఏవైతే మిస్ అయితారో అవన్నీ గూడా ఆ గ్రూప్‌లలో మనం పెడతా ఉంటాం కాబట్టి గ్రూప్‌లలో నిల్వ ఉంటాయి అవి. సో, కాబట్టి రోజుకొకసారి ఆ గ్రూప్‌ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే సో, మీకు ఈరోజు వచ్చినటువంటి వీడియోస్ గాని అండ్ అలాగే ఈరోజు వచ్చినటువంటి అంటే ఎవ్రీడే వచ్చినటువంటి ఉద్యోగాల అప్డేట్ గురించి మీరు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది ఆ గ్రూప్‌లలో ఉంటే. సో, రోజుకొకసారి ఆ గ్రూప్‌ని ఓపెన్ చేస్తే సో, ఈరోజు ఏమేమి వచ్చాయని చెప్పి చూసుకుంటే మీకు యూజ్ అయ్యేటివి ఏమైనా ఉంటే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చనమాట. సో, పీడిఎఫ్స్ గానీ, వీడియోస్ గానీ అండ్ అలాగే అప్లికేషన్ లింక్స్ గానీ అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ గ్రూప్‌లలో అయితే ఖచ్చితంగా జాయిన్ అయితే అయ్యి ఉండండి. సో, ఇది ఫ్రెండ్స్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.